ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఇది మంచి ప్రభుత్వం అనేటటువంటి పథకానికి శ్రీకారం చుట్టారు. 100 రోజుల్లో 1000 అడుగులు ముందుకు వేశాం. 20వ తారీఖు నుంచి 26వ తేదీ వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే మాత్రం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. మొత్తానికి 100 రోజుల పాలనలో 1000 అడుగులు అయితే మాత్రం ముందుకు వేశామని చెప్పే ఆ అంశాన్ని అయితే మాత్రం ప్రజల్లోకి తీసుకువెళ్లాలా. అలాగే పాలకులు ఎవరైతే ఉంటారో ప్రజాప్రతినిధులందరూ కూడా ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా నెల రోజుల్లో 10 రోజులు మాత్రం ప్రజల్లోనే ఉండాలి. వారి యొక్క సమస్యలు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం. గత ప్రభుత్వ హయాంలో తప్పిదాలు, మన ప్రభుత్వం హయాంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తేడా అయితే మాత్రం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఇదంతా కూడా గమనించాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులకైతే మాత్రం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దీన్ని 20వ తారీఖు నుంచి 26వ తేదీ వరకు కూడా దీన్ని బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం అయితే మాత్రం కూటమి ప్రజాప్రతినిధులపై అయితే ఉందని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ 100 రోజుల్లో తీసుకున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఉదాహరణకు ఇసుక పాలసీ అవ్వచ్చు, లేకపోతే మద్యం పాలసీ అవ్వచ్చు, లేకపోతే రాజధాని విషయంలో అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి అంశాలు ఏవైనా సరే, వరదల్లో విపత్కర పరిస్థితుల్లో ఆదుకున్న విధానం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలా, ప్రజల్లో ఉండాలి ప్రజాప్రతినిధులందరూ అని కూడా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం హితబోధ చేశారు. మరి ఈ హితబోధ ద్వారా ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండబోతున్నారు, 20వ తారీఖు నుంచి 26వ తేదీ వరకు కూడా ఒక వ్యూహాత్మకంగా అటు కూటమిలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కూడా మరి ప్రజల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఈ విధానం ఏదైతే ఉందో ప్రజల్లో కలిసిమెలిసి 10 రోజులు, నెలలో 10 రోజులు మాత్రం ప్రజల్లోనే ఉండాలనేటటువంటి విధానం ఏదైతే ఉందో, గత ప్రభుత్వానికి భిన్నంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతున్నటువంటి అంశాలను కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం ముమ్మరంగా చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అనేటటువంటి పథకం అయితే మాత్రం ప్రజల్లో ఒక బలంగా నాటుకునే విధంగా అయితే మాత్రం ప్రజాప్రతినిధులు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులకు అయితే మాత్రం సూచించడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలకి, ఎన్డీఏ ఎమ్మెల్యేలందరికీ కూడా సూచించడంతో మరి 20 నుంచి 26వ తేదీ వరకు ప్రజల్లో 100 రోజుల పాలనలో 1000 అడుగులు ముందుకేసామనే భావనను ఏ విధంగా తీసుకెళ్తారో మనం వేచి చూడాలి.